హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడున్న టైమ్స్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలామందికి రిక్వైర్మెంట్ ఉందన్నమాట. ఎందుకు అంటే ఒక 1 crore పెట్టి ఇల్లు కొనే సిచ్యువేషన్ని ఎవరు ఫైనాన్షియల్గా అచీవ్ చేయొచ్చు అనేది ఇంకా ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది మనకి డిగ్రీస్లో కానీ లేకపోతే ఇంటర్లో కానీ స్కూలింగ్లో కానీ ప్రొవైడ్ చేయడం లేదు. బట్ ఇదే ఫారెన్లో చూసుకున్నట్లయితే అబ్రాడ్లో మెనీ ఆఫ్ ది కంట్రీస్ ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది స్కూలింగ్ నుంచి మొదలవుతుంది. అంటే మీ ఫైనాన్షియల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, నిజంగా మీరు ఒక కార్ కొనాలంటే మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది. సో అలాంటివి మీ ద్వారా జనాలకు అందిద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడున్న టైమ్స్లో హైదరాబాద్లో ఒక ఇల్లు కొనాలంటే మినిమం 1 crore అవుతుంది. అలాంటిది ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫైనాన్షియల్గా మనం? డెఫినెట్లీ అండి, చాలా మంచి క్వశ్చను. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మిస్టేక్స్, ఇది తెలియకపోతే మిస్టేక్స్ చేస్తే దీంట్లో ఇది చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది లాంగ్ టర్మ్లో. అందుకనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎందుకంటే మన గోల్స్, అందరికీ గోల్స్ ఉంటాయి. కొంతమందికి లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది, కొంతమందికి వెరీ లాంగ్ టర్మ్ గోలు, కొంతమంది మీడియం టర్మ్ గోల్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న గోల్ ఏంటంటే హౌస్ తీసుకోవడం. హౌస్ ఒక 1 crore పెట్టి కొనడం అనేది మన గోల్. దీనికి ఎలా రీచ్ అవ్వాలంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక కాన్సెప్ట్ ఉందండి, 3D కాన్సెప్ట్ అని ఉంది. ఓకే. 3D అంటే మెయిన్ వచ్చి డ్రీమ్ మనకి ఇక్కడ డ్రీమ్ హౌస్ తీసుకోవాలంటే ఇమీడియట్గా తీసుకోవాలా, లేకపోతే ఇందులో ఇంకొక 3 steps ఉన్నాయి. డిలే, డిస్కౌంట్, డిలీట్. ఓకే. ఈ 3 కాన్సెప్ట్ ద్వారా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా గోల్ రీచ్ కావచ్చు. అంటే కొద్దిగా ఫస్ట్ స్టెప్ వచ్చి డిలే, అంటే ఇప్పుడే తీసుకోవద్దు. ఇప్పుడు సపోజ్ మనం 1 crore హౌస్ తీసుకోవాలనుకుంటే హైదరాబాద్లో మనం ఇమీడియట్గా 20 lakhs పే చేయాలి డౌన్ పేమెంట్. 20 lakhs డౌన్ పేమెంట్ చేస్తేనే మిగతా 80 lakhs లోన్ ద్వారా వస్తుంది. అంటే 20% మనం పే చేయాలి, 80% బ్యాంక్స్ పే చేస్తాయి. సో అప్పుడు మనం ఈఎంఐ ఎంత కట్టాలంటే 20 ఏళ్ళు టర్మ్ పెట్టుకుంటే మనం ఆల్మోస్ట్ 80,000 ఈఎంఐ కట్టాలి. ప్రతి నెల 80,000 80,000 ఈఎంఐ కట్టాలి. ఎలాగ ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 20 ఏళ్ళు కట్టాలి. ఓకే. సో అంటే బ్యాంక్స్ని పోషించడం కోసం మనం లోన్ తీసుకున్నట్టు ఉంటుంది. సో దీనికన్నా నేనేమంటానంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం డిలే చేసి ఒక 10 years డిలే పెట్టుకుందాం. ఓకే. ఒక 10 yearsకి మనం డ్రీమ్ని ఒక డిలే చేసి 10 years తర్వాత మనం ప్లాన్ చేద్దాం. దానికోసం ఏం చేద్దామంటే మనము ఇక్కడ నుంచి సపోజ్ ఆ 20 lakhs మన దగ్గర ఉన్నాయి కదా, మనం ఎట్లా హోమ్ తీసుకొని డిసైడ్ అయినప్పుడు 20 lakhs మన దగ్గర ఉన్నప్పుడు ఈ 20 lakhs మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేద్దాం. ఓకే. దీన్ని కూడా వేరే మార్గాల ద్వారా లో రిస్క్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్టీపీ అనే మార్గాల ద్వారా ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ మనం ఈఎంఐ ఎంత కట్టాలి? 80,000 ఈఎంఐ కట్టాలనుకున్నాం 80 లక్షలకి. 80,000లో మనం 40,000 పెట్టి ఒక లగ్జరీ హౌస్ ఆఫీస్కి ఎదురుగా ఒక లగ్జరీ హౌస్ రెంట్కి తీసుకుందాం. ఓకే. తీసుకుంటే ఏమైందంటే మనకు ఆఫీస్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అవును. ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, టైం అన్నీ ఉండవు ప్రాబ్లమ్స్. 40,000 అంటే మంచి ట్రిపుల్ బెడ్రూమ్ లగ్జరీ అపార్ట్మెంట్ వచ్చింది. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఒక మంచి మ్యూచువల్ ఫండ్ 10 years అంటే చాలా మంచి టైము. మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ అంటారు. ఈ లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే మీరు నమ్ముతారో నమ్మరు, యాక్చువల్ కరెక్ట్గా 10 yearsకి పూర్తి అయ్యాలి 20 lakhs ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి 40,000 ఈఎంఐ కట్టుకుంటా వెళ్తే 2 crores వచ్చింది. సేమ్ అదే ఫండ్ ద్వారా 20 lakhs ఇన్వెస్ట్మెంట్ లంసమ్గా చేసి ఎవ్రీ మంత్ ఎస్టీపీ ద్వారా ఎస్ఐపి ద్వారా 40,000 మనం 10 years ఇన్వెస్ట్ చేసుకోవాలి. నేను మళ్ళీ 12% ప్రకారమే లెక్కేస్తున్నా. నేనేం 14%, 15% అనుకోవట్లేదు. తక్కువ 12% రిటర్న్ ఇచ్చినా కూడా మనకి 2 crores వస్తుంది. ఐ థింక్ ఇన్ఫ్లేషన్ ప్రకారం చూసుకున్నా ఇల్లు వచ్చేస్తుంది. ఇల్లు ఇప్పుడున్న 1 crore అప్పుడు 2 crores అవ్వదు కదా. ఇంకా 10 years తర్వాత న్యూ అడ్వాన్స్డ్ హౌసెస్ వస్తాయి. అవును. ఇప్పుడు ఏదో అడ్వాన్స్డ్ హౌసెస్ అంట, అవి కూడా వస్తాయి. 10 years తర్వాత మనం హ్యాపీగా అప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు మంచి లగ్జరీ అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు కూడా మనం 40,000 పెడితే లగ్జరీ అపార్ట్మెంట్ వచ్చింది. అవును. అంత ఫుల్ ఫర్నిష్డ్ హౌస్ వస్తుంది. అక్కడ కూడా రెంట్కి ఉండొచ్చు. ఈ విధంగా మనము ఎటువంటి ఇబ్బంది కాకుండా మన గోల్ని, డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇంకొక ఇందులో చాలా అద్భుతమైన విషయం ఏంటంటే 20 ఏళ్ళ తర్వాత మనం క్యాష్ పెట్టుకుంటున్నాం. క్యాష్ పెట్టుకుంటే మనకు డిస్కౌంట్లో వచ్చింది. అవును. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు తర్వాత. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ భరించాల్సిన అవసరమే లేదు. అండ్ ముఖ్యంగా ఓన్ హౌస్ అనే దానికి ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. అవును.
అండ్ డెఫినెట్లీ ఈ విషయాలు తెలియక బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ రేట్లకి ఇబ్బంది పడుతూ మళ్ళీ వాటిని సేల్ చేసుకునే సిచ్యువేషన్కి వచ్చేస్తున్నారు అవును బికాస్ ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం కారణంగా. అవును అండ్ డిఫరెంట్ పీపుల్ ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్లో కూడా అందరూ ఒకే టైప్ ఫైనాన్షియల్ స్టేట్లో ఉండరు. కొంతమంది 1,00,000 సంపాదించవచ్చు, కొంతమంది 2,00,000, కొంతమంది ఇంకా తక్కువ, కొంచెం ఎక్కువ, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉంటూ ఉంటారు కదా. అవును వీళ్ళందరికీ ఒక అంటే వర్క్షాప్ రూపంలో కానీ లేకపోతే సబ్జెక్ట్ని అందించే రూపంలో కానీ ఎలాంటి ప్లాన్స్ చేయబోతున్నారు ఇన్ ఫ్యూచర్లో? ఇలాంటి 3D టెక్నిక్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏది ఎవరికి సూట్ అవుతుంది, ఈ 3 ఆన్సర్స్ ఇచ్చే విధంగా ఎలా ఉండబోతున్నాయి ఫ్యూచర్ వర్క్షాప్స్ అనేవి? డెఫినెట్గా అండి. ఒక 25 సంవత్సరాల పర్సన్ కాడ నుంచి 100 ఏళ్ల పర్సన్ వరకు, లేకపోతే ఇప్పుడే జాబ్ జాయిన్ అయిన పర్సన్ కాడ నుంచి 100 ఏళ్ల పర్సన్ వరకు, ఒక 20,000 శాలరీ వచ్చే దగ్గర నుంచి ఎంతైనా ఇన్కమ్ సంపాదించే వాళ్ళ వరకు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి సరిపోయే టైలర్ మేడ్ అద్భుతమైన ప్లాన్స్ ఉన్నాయి. సార్ జనరల్గా అడుగుతున్నాను, 20,000 వచ్చే శాలరీ వాళ్ళు కూడా హ్యాపీగా లివ్ చేయొచ్చు అంటారు హ్యాపీగా ఫైనాన్షియల్గా? లివ్ చేసుకోవచ్చు. దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే 20,000 వచ్చేవాళ్ళు ఎర్లీ ఎంగేజ్లో ఉంటారు, వాళ్ళకి పెద్ద ఎక్స్పెన్సెస్ ఉండవు, వచ్చిన దాంట్లో హ్యాపీగా మ్యాక్సిమం దాచిపెట్టుకుంటే తర్వాత లగ్జరీగా బతకచ్చు. సో టైం అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అంటారు. డెఫినెట్గా. అండ్ వచ్చే ఎపిసోడ్లో కూడా సార్ టైం విత్ కాంపౌండింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ అప్లై చేస్తూ ఉంటాయి కాంపౌండింగ్ రూల్స్ అనేవి, వాటిని కూడా డిస్కస్ చేద్దాము తప్పకుండా. అండ్ డెఫినెట్లీ అప్కమింగ్ వర్క్షాప్స్ అనేవి మీకోసం రెడీ అవ్వబోతున్నాయి. ఫైనాన్షియల్గా మీరు ఎలా ఎడ్యుకేట్ అవ్వాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి, సేవింగ్స్ ఉన్నాయి వాటిని ఏ విధంగా మీరు ఎక్కడెక్కడ ఎక్స్పెన్సెస్ కింద చూపించుకోవాలి, ట్యాక్సేషన్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించిన వర్క్షాప్ అనేది మీకు త్వరలో అందజేయబోతున్నాం. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.